ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనము. దేవుడు ఆదిలోనే వెలుగు మంచిది అని వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగుకి పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. వెలుగు చీకట్లు ఎప్పటికీ కలవలేవు. కలవలేనంతలా దేవుడు వాటిని వేరుపరిచాడు. కానీ వెలుగు సంబంధులుగా ఉంటూ, దేవుని సంబంధులుగా ఉంటూ, చీకటి కార్యాలు చేస్తూ, చీకటి సంబంధులతో కలుస్తూ, దేవుడు వేరుపరిచిన వాటిని కలపడానికి తెగ ప్రయాసపడుతూ ఉంటాం. అసలు మనం వెలుగు సంబంధులమేనా? వెలుగులో ఉంటూ చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే మనం కూడా చీకటి సంబంధులే, కానీ వెలుగు సంబంధుల్లా ఫీల్ అయిపోతున్నాం అంతే. అబద్ధాలు, పక్షపాతం, మోసం, ఇలా పాపానికి సంబంధించిన ప్రతిదీ చీకటి సంబంధమైనదే. లోకం కూడా. అందుకే లోకస్తుల వలె కాక వారికి వేరే జీవించండి అని వాక్యం సెలవిస్తుంది. నీ క్రియలే చెబుతున్నాయి, నీ మాటలే చెబుతున్నాయి నువ్వు దేని సంబంధివో అని. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.